మరి సునీతమ్మ మరి అభ్యర్థి ఆమె యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన ఒక కార్నర్ మీట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అయితే మరి చాలామంది కార్యకర్తలు అభిమానులు కూడా ఇక్కడ తరలి వస్తున్నారు. మనం చూసినట్లయితే సైకిల్ యాత్ర చేసిన మరి ఒక నల్గొండ వాసి సయ్యద్ అబ్రార్ అహ్మద్ హాష్మి మరి మనతో పాటు ఉన్నారు. ఈయన నల్గొండ నుంచి జూబ్లీ హిల్స్ వరకు సైకిల్ యాత్ర చేపట్టిన పరిస్థితి ఉంది. మరి బీఆర్ఎస్ గెలుపుకు ఆయన మరి ముఖ్యంగా మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే మనం ఓటు అంటూ కూడా ప్రచారంలో భాగంగా మరి సైకిల్ యాత్ర చేస్తున్నారు. ఒకసారి అడిగి ఆయన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాష్మి గారు నమస్తే, ఆల్ ద బెస్ట్ అండి. ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం చేపట్టారు మీరు? 3 రోజులు అవుతుందండి. బోరబండ అవన్నీ తిరిగిన దాదాపు నల్గొండ నుంచి బయలుదేరినప్పటి నుంచి అక్కడక్కడ జంక్షన్లలో సిగ్నల్ల దగ్గర जय केसीआर, जय तेलंगाना, अब की बार केसीआर अब नहीं छोड़ेंगे जूबली हिल्स को, इसका मुंह तोड़ जवाब देंगे कांग्रेस पार्टी को बोल के बोल रहे हैं. దాదాపు అంతా ఎక్కడ చూసినా కేకలు వేస్తున్నారు, కేసీఆర్ జిందాబాద్, జై తెలంగాణ అని నినాదాలు ఇస్తున్నారు. నా కృషి ఏంటంటే గతంలో నేను కాంగ్రెస్ పార్టీకి 450 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసిన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గెలుపు కోసం 72% ముస్లింలు ఓట్లు వేసుకున్నారు. వీళ్ళు వేసుకున్న తర్వాత 2 ఏళ్ళు వీళ్ళు ముస్లిం అనే అభ్యర్థి దొరకలేదు వీళ్ళ క్యాబినెట్లో. ఇప్పుడు జూబ్లీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఇప్పుడు వెతికి ఒక పనికిరాని వ్యక్తిని తీసుకొచ్చి, ఒక క్రికెట్ ప్లేయర్ని తీసుకొచ్చి క్యాబినెట్లో తీసుకున్నారు. అయితే ఇది ఏమవుతుందంటే వీళ్ళు చేపలు పట్టడానికి గాలానికి ఎర వేస్తారు కదా, ఇప్పుడు చేపలన్నీ హుషారైపోయినారు. చేపలు అనేది ఒక ముస్లింలు ఇప్పుడు వీళ్ళ ఎరకు పట్టరు. ఈ జూబ్లీ హిల్స్లో ముస్లిం అందరూ ముక్తకంఠంగా జవాబు చెప్తారు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు అని మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కదా. ఇప్పుడు ముస్లింలు అనేది ముక్తకంఠంతో జవాబు చెప్తారు. జూబ్లీ హిల్స్లో ఓడగొడతారు ఈయనకి. నెక్స్ట్ అబ్కే బార్ కేసీఆర్ అంటారు. నెక్స్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి 20-22 సీట్ల కంటే ఎక్కువ రావు. ఇక ఇదైతే పక్క ఇప్పుడు ముస్లింలకు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చీమిడితోటి అధ్వానంగా చేసేస్తున్నారు. ముస్లింల ఓట్లు వేసుకొని ముస్లింలకు ఎలాంటి గుర్తింపు లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన గుర్తింపులు గురుకులలో, మైనార్టీ రెసిడెన్షియల్లో, మరి షాదీ ముబారక్ అని చెప్పేసి కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి మళ్ళీ ప్రతి దాంట్లో స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ కేసీఆర్ చేసిన మేలు ఎవరు చేయలేదండి. ఎవరు చేయరు కూడా. ఇప్పుడు వీళ్ళ కొట్లాటలు, వీళ్ళ గొడవలే ఎక్కువైపోయినాయి. ఈ జూబ్లీ ఎన్నికల తర్వాత గాంధీ భవన్ గోడలు కూడా వీళ్ళే కొట్టుకుంటారు. గాంధీ భవన్ లేకుండా వీళ్ళు చేసుకుంటారు. నెక్స్ట్ పక్కా బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు హాష్మి గారు మీరు తిరిగిన అంటే ఇప్పుడు కిలోమీటర్లు ఉంది కదా, మరి ఇన్ని కిలోమీటర్లలో మరీ ముఖ్యంగా మీ ప్రయాణం ఎలా సాగిందంటారు? మీరు తినడం ఉండడం ఎట్లా జరిగింది? ఉండడం నాదే సొంతంగా. నాకెందుకు కసి ఉందంటే నా కసి అంతా నేను తీసుకోవాలని చెప్పేసి వచ్చాను నేను ఇక్కడికి. వెంకటరెడ్డి గారు 5 సార్లు గెలిచిన తర్వాత నల్గొండలో డెవలప్మెంట్ చేయలేదు. ఇంకోటి మొన్న దాదాపు చాలా ఓట్లు వేసుకున్నారు ముస్లింల ఓట్లు, కానీ ముస్లింలను గుర్తించే పరిస్థితి లేదు, గౌరవించే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆమడ దూరంలో పెట్టేస్తున్నారు ముస్లింలు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ ఎంత బలహీనంగా మమ్మల్ని ముస్లింలు అంటే ఒక బలహీనంగా తీసి పక్కన పెట్టేసారు. ఓట్లు వేసుకున్న తర్వాత అధికారంలో కూర్చున్నారు. అధికారంలో కూర్చొని మేము ఇక అధికారం ఉంది, మేమేం చేసినా నడుస్తుంది, ముస్లింలతో ఇప్పుడు మనకు పని లేదు, మళ్ళీ 5 ఏళ్ళు వస్తే మళ్ళీ ముస్లింల దగ్గరికి పోదాం, ఏదో ఒక పథకం ముందలేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ 6 గ్యారంటీలు ఇచ్చారు, 2 గ్యారంటీలు ఇచ్చారు, 4 గ్యారంటీలు బాకీ పెట్టి జూబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతందుకు ఎట్లా వస్తారు వీళ్ళు? 4 బాకీ ఉన్నాయి, ఇవ్వాలి కదా. ఇంతకుముందు కూడా మైనార్టీలకు లోన్లు ఇస్తా అన్నారు, మొన్న కూడా ప్రకటించారు, మొన్న కూడా ఇవ్వలేదు వీళ్ళు. ఎవరైనా అడిగితే వాళ్ళకి ఏదైనా ఇచ్చేస్తున్న పెద్దవాళ్ళకు ఇచ్చేసి వాళ్ళకి సైలెంట్ చేసేస్తున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి జూబ్లీ ఎన్నికల్లో వీళ్ళకు. కేసీఆర్ గారికి అయితే ముక్తకంఠంగా అందరూ ఆయనకు కుర్చీలో కూర్చోబెడతారు. జూబ్లీ హిల్స్ నైచోళింగి అంటున్నారు జనం. ఇదైతే పక్కా జరుగుతుంది. కాంగ్రెస్కి అయితే చెల్లు అనేటట్టు చేస్తారు అసెంబ్లీ ఇది జూబ్లీ హిల్స్లో. ఇదైతే పక్కా జరుగుతుంది. నేను దాదాపు మొత్తం సిటీ కాన్స్టిట్యున్సీలో దాదాపు తిరిగేసినండి జూబ్లీ హిల్స్. దాదాపు జనం అక్కడక్కడ సెంటర్లలో అబ్కి బార్ కేసీఆర్ అంటున్నారు. జూబ్లీ హిల్స్లో మేమైతే పక్కా వేసేస్తాం. సైలెంట్గా ఉన్నారు, సైలెంట్గా అంటున్నారు, పబ్లిక్గా అంటున్నారు. ఇప్పుడు నేను పెద్ద మసీద్లో నమాజ్ రహమత్ నగర్లో దాంట్లో 23,000 మంది నమాజ్ చేశారండి. అక్కడ దామోదరం రాజా నరసింహ కూడా వచ్చిండు ప్రచారానికి. మహబూబ్ నగర్ శ్రీనివాస్ యాదవ్ కూడా వచ్చిండ్రు. నేను కూడా సైకిల్ తీసుకొచ్చి ప్రచారంలో పెట్టిన మసీద్ గేట్ ముందల నేను కూడా ఓట్లు అడిగిన వాళ్ళకు ముస్లింలకు. వాళ్ళు కూడా ముస్లింలు ఏమంటున్నారంటే మనకు ఎవరైతే గుర్తించి మనకు గౌరవించిన వాళ్ళకే ఓట్లు వేయండి, మనను గౌరవించిన వాళ్ళకు ఆమడ దూరంలో పెట్టాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ ఈ పార్టీకి వేయాలి ఆ పార్టీకి వేయాలని చెప్పి మసీదుల్లో చెప్తలేరు.
మనకు నచ్చిన వ్యక్తికి వేయండి, మనకు ఎవరైతే గౌరవిస్తారో మనస్ఫూర్తిగా వాళ్ళకి మనం మన బాధ్యతగా మనం ఓటేసి వాళ్ళకి గెలిపించాలని చెప్పి అంటున్నారు ముస్లింలు. అంటే ఇప్పుడు మీరు ఓటు వేసింది గతంలో వెంకటరెడ్డి అన్నారు కదా, మరి వెంకటరెడ్డి గారికి వేశారు కానీ ఇప్పుడు మరి నవీన్ కదా ఇక్కడ నిలబడింది జూబ్లీ హిల్స్ మీద, మరి ఆయన మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? ఆయనకి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఏదైతే ముస్లింల ఓట్లు తీసుకొని ముస్లింలను అట్లా తీసి అట్లా పడేస్తున్నారు, ఒక కరియాపాక్ లాగా బగారా అన్నంలో కరియాపాకు ఇస్తారు కదా. అంటే మీకు ఇప్పుడు అజ్జుబాయికి మంత్రి పదవి కూడా ఇచ్చారు కదా, కాదంటారా? మంత్రి పదవి ఇచ్చింది వేస్ట్ అంటారా? ఎన్నికలు వచ్చినాయి అని చెప్పేసి అజరుద్దీన్ గారికి ఇచ్చిరు. ఎన్నికలకు రాకముందు మరి 2 ఏళ్ళు ముస్లింలు గుర్తుకు రాలేదా? ముస్లిం అనేటోడు లీడర్ లేడా? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2 ఏళ్ల దానిక పెండింగ్లో పెట్టారు. ముస్లింకి అనేది మంత్రి పదవులు ఇవ్వలేదు. ఒక రేవంత్ రెడ్డి కావాలని చేసేసిండు. దీనికి ముస్లింలకు రాజకీయంగా అన్ని విధాలుగా నరుకుంటా స్టెప్ బై స్టెప్ చేసిండు. ముస్లింలకు రేపటి నాడు రాజకీయంలో కానీ దేంట్లో కానీ ఉండకుండా చేయాలని ఆయన ఆలోచన, ఆయన విధానం ఇప్పుడు బయటపడింది. రేపు జూబ్లీ ఎన్నికల్లో జనం బుద్ధి చెప్తారు వాళ్ళకు. జూబ్లీ కాన్స్టిట్యున్సీలో 1,35,000 ఓట్లు ఉన్నాయి ముస్లింలై. ఈ 1,35,000 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 90% ఓట్లు పడతాయి ముస్లింలు. ఇక్కడ నేను చూసిన తిరిగి అన్ని మజిల్లాల్లో పోయించిన నేను. కాబట్టి 90% ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి వేయకుండా బీఆర్ఎస్ పార్టీకి వేసి గెలిపిస్తారు. అంటే మరి మీ కమ్యూనిటీ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీ యాత్ర ద్వారా, మీ సైకిల్ యాత్ర ద్వారా? మా సైకిల్ యాత్ర ద్వారా ఏంటంటే గతంలో మా ఓట్లు వాడుకొని బయట పడేసిండ్రు, చీమిడి తీసి అట్లా వేస్తారు కదా, అట్లా వేసిండ్రు. వీళ్ళకు మనం బుద్ధి చెప్పాలి. ముస్లింలంతా ఏకం కావాలి. జూబ్లీహిల్స్ ముస్లింలు వాళ్ళకు సరిగ్గా బుద్ధి చెప్తేనే రేపటి నాళ్ళు వీళ్ళు కరెక్ట్గా ఉంటారు. ఏ పార్టీ అయినా సరే ముస్లింలు కనుక బుద్ధి చెప్పకపోతే అదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు బీజేపీ కూడా మరి పోటీ చేస్తుంది కదా, మరి బీజేపీ లంకల దీపక్ రెడ్డి, మరి మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? ఇప్పుడు ఆయన గురించి ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ వాళ్ళు భుజం మీద చేసి తడుతున్నారు ముస్లింలకు, మేము ఉన్నాంరా మీకు అని చెప్పేసి. కానీ కాంగ్రెస్ పక్కలో బల్లెంలాగా ఉండి ఓట్లు వేసుకొని వాడుకొని వాళ్ళకు బీజేపీ కంటే అధ్వానంగా చేసేస్తున్నారండి. బీజేపీ వాళ్ళన విలువ ఇస్తున్నారు, దానికంటే అధ్వానంగా చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు చాలా మర్యాద ఇచ్చారు, గౌరవించారు ముస్లింలకు. వీళ్ళ దగ్గర గౌరవం, మర్యాద, మానం, గీనం ఏమీ లేదండి. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకుంటున్నారు, అవతల పడేస్తున్నారు. కాబట్టి ఈసారి ముస్లింలు, జూబ్లీహిల్స్ ముస్లింలు అందరూ ముక్త కంఠంతో ఉండి ముస్లింలంతా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించాలి. ఇక్కడ మరి మీ సైకిల్ యాత్ర దేంతో ముగుస్తుంది అంటారు? ఈ గెలుపుతోటే ముగిస్తుందండి. యాత్ర చేస్తూనే ఉంటాను నేను. ఇక్కడ ఎక్కడ తింటున్నారు, ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడ నాకు సొంతంగా నేనే పెట్టుకుంటున్నా. నాకేంది కసి అంటే మా ముస్లింల ఓట్లు వేసుకున్నారు, మా కమ్యూనిటీ ఓట్లు వాడుకున్నారు, మా కమ్యూనిటీకి సరి అయిన న్యాయం చేయలేదు వీళ్ళు. ఇది స్వాతంత్రం వచ్చినప్పుడు ఇది మొదటిసారి కాంగ్రెస్ వాళ్ళు ముస్లింలను తీసి అవతల పడేసినట్టు. కాబట్టి నా సాయశక్తులు నేను ప్రయత్నం చేస్తా, ముస్లింలకు కూడా చెప్తా, మజిల్లాల్లో ప్రేరుకుపోతానని. నేను అనేది ఏంటంటే మీ అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు కదా, మీ మంత్రికి సంబంధించి అంటే మీ కమ్యూనిటీ సంబంధించిన మంత్రిత్వ శాఖ ఇచ్చారు కదా, మరి ఇంకా మంచిగా చూసుకోలేదని ఎట్లా అనొచ్చు అంటారు మీరు? అజరుద్దీన్ గారిని బదనాం చేసింది వాళ్ళే, స్కామ్లో ఇరికిండ్రని చెప్పేసి వాళ్ళే చెప్పారు. మళ్ళీ వాళ్ళే ఆ స్కామ్లో ఇరికినని తీసుకొచ్చి మళ్ళీ మంత్రి పదవి ఇచ్చారు. ఆయన కంటే సీనియర్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అంటే షబీర్ అలీ గురించి ఏమంటారు మీరు? షబీర్ అలీ గారికి ఇవ్వచ్చు కదా. ఫిరోజ్ ఖాన్ దెబ్బలు తిన్నాడు, మజ్లిస్ చేతుల్లో దెబ్బలు తిన్నాడు, ఆయన పోరాటం చేసిండు, ఆయనకి ఇవ్వచ్చు కదా. ఆయనకి ఎందుకు ఇయ్యరు? ఫిరోజ్ ఖాన్కి ఎందుకు ఇయ్యాడు, అజరుద్దీన్కి ఎందుకు ఇచ్చారు? ఇంకా బోరబండలో ఫసీయుద్దీన్ బాబా కూడా ఉన్నాడు కదా, ఏమంటారు? ఫసీయుద్దీన్ బాబా అయితే ఎంఐఎం కదా ఆయన. కాబట్టి అది మనకు మా కమ్యూనిటీ కానీ అది మనకు సంబంధం లేని విషయం. అది మనకి ఏంటంటే మా ముస్లింల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసినాం కాబట్టి మేము కాంగ్రెస్ ఓటే పోరాటం చేయాలి. ఇక్కడ వేరే పార్టీలకు సంబంధం లేదు. ఇంతకుముందే మీకు చెప్పిన కాంగ్రెస్ కంటే బీజేపీ మేలు ఇప్పుడు ముస్లింలకైతే. ఇదైతే నేను చెప్పగలుగుతున్నాను. రైట్, ఓకే, రైట్. మరి చూసినట్లయితే హాష్మి గారు మరి నల్గొండ నుంచి మరి జూబ్లీ హిల్స్ వరకు సైకిల్ మీద అక్కడే తింటూ అక్కడే పంటూ, అదేవిధంగా మరి ఈ క్రమంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని 7 డివిజన్లు ఏవైతే ఉన్నాయో 7 డివిజన్లో కూడా పర్యటిస్తూ మరి అక్కడే ప్రజల్ని చైతన్యపరుస్తూ, మరీ ముఖ్యంగా వాళ్ళ యొక్క కమ్యూనిటీ మరి ఓటర్లను కూడా చైతన్యపరుస్తూ మరి ఓటు మంచివారికే వేయండి అంటూ కూడా తన యొక్క అనుభవాన్ని ఒక పాఠంగా, గుణపాఠంగా తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఓటర్లకు చెబుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ శ్రీకాంత్, దుర్గా.